హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాజు కిచెన్స్. ఈరోజు వచ్చేసరికి మంచి ఈవినింగ్ స్నాక్ అండి. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా బాగుంటుంది. మధ్యలో చీజ్ అలాగ వస్తూ పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. ముందుగా మిక్సీలోని బ్రెడ్ క్రమ్స్ అండి. ఇవి మనం చేసే క్వాంటిటీ ప్రకారంగా మనం బ్రెడ్ క్రమ్స్ ఎన్నైనా తీసుకోవచ్చండి. అందులోనే కార్న్స్ అంటాం కదండి, ఇవి డ్రై కార్న్స్ అండి. కార్న్ ఈ రెండు కలిపి లైట్గా మిక్సీ చేయండి. మరీ స్మూత్గా అయితే మిక్సీ చేయకండి, ఎందుకంటే మరీ ఫైన్ పౌడర్ అయితే బాగోదు. కొంచెం బరకగా గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని పక్కన పెడదాము. నేనైతే పెద్ద సైజు బంగాళదుంపలు 3 తీసుకున్నానండి. 3ని స్మాష్ చేసి చేసాం కదండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, చాట్ మసాలా అండి 1 టేబుల్ స్పూను, చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, చాప్ చేసుకున్న క్యారెట్, స్వీట్ కార్న్ అండి ఇవి పచ్చివి 1 అరకప్పు, అలాగే చాప్ చేసుకున్న ఆనియన్ పెద్ద సైజులో 2 అండి. పైన అందులో కాస్త కొత్తిమీర వేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా కలపండి. అందులోనే కొంచెం నేను క్రిస్పీ కోసం 3/4 బియ్యం పిండి వేసానండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇవి మొత్తం ఒక ముద్దలాగా ఒక మిశ్రమం తయారు చేయండి. చూడండి, మనం చుట్టుకుంటే ఉండల్లాగా రావాలండి, ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. చీజ్ అండి ఇది మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ముందుగా తయారు చేసుకున్న మిశ్రమంలో మధ్యలో చీజ్ పెట్టి ఒక రౌండ్స్ బాల్ షేప్లో చేసి పక్కన ఉంచండి. అలాగే అన్ని బాల్స్ కూడా రెడీ చేసుకోండి. ఈవినింగ్ స్నాక్స్ చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ అండి. ముందుగా రెడీ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ దాంట్లోని సిద్ధం చేసుకున్న బౌల్స్ని కాస్త అలా దొల్రించి మీడియం మంటపై ఉన్న ఆయిల్లో ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేయండి. ఒక సైడు పూర్తిగా కుక్ అయిన తర్వాత మాత్రమే రెండో సైడు తిప్పాలండి, లేదంటే వెంటనే తిప్పితే అవి విరిగిపోతుంటాయి. చూడండి, ఇలా కలర్ వచ్చేటప్పుడు ఒకటి కొంచెం మారుస్తూ తిప్పండి. మీడియం మంటపై మాత్రమే కుక్ చేయండి. హై ఫ్లేమ్లో అయితే త్వరగా బయట కుక్ అవుతుంది, లోపల అయితే కుక్ అవ్వదండి. కుక్ అయిపోయిన బాల్స్ని తీసుకొని పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చూడండి, బయట బరకగా లోపల చాలా స్మూత్గా టేస్టీ చాలా బాగుంటుందండి. దీంట్లో టమాటో కచ్చప్తో తీసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. తింటున్నప్పుడు మంచి ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే. చూడండి, మధ్యలో చీజ్ ఎలాగొస్తుందో. సూపర్ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలాగొచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.